సో మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా అక్కడ కూడా సామాజిక న్యాయం మళ్ళీ అందులో సబ్ కోటా కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా. నేను అదే మళ్ళీ అంటున్నా, ఇది అవకాశం, దీన్ని అవకాశంగానే చూద్దాం మనం. ఓకే, ఈ అవకాశము ఏదైతే కలుగుతున్నదో, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసేటటువంటి స్థితి కూడా ఏదైతే వస్తున్నదో, 2027లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్, ఎక్కడైనా ఏదైనా స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతుంటే, అదేవిధంగా ఆ తర్వాత జరిగేటటువంటి లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఈ మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ కులగణన వచ్చేటటువంటి డేటాని అందరూ అంటే అటు ఓబీసీలు, బీసీలు, ఇటు ప్రభుత్వాలలో ఉన్నవాళ్ళు, అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు అందరూ కలిసి దీన్ని విశ్లేషణ చేసుకొని ఎక్కడైతే హెచ్చుతగ్గులు ఉన్నాయో దాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నది. అండ్ మనకి మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇది ఏదో విధంగా సామాజిక న్యాయం అనేది వన్స్ అండ్ ఫర్ ఆల్ సామాజిక న్యాయం చేసేటటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఇంత అవగాహన, ఇంత ఆలోచన, ఇంత ఇది ఉన్న మీలాంటి వాళ్ళు, ఇంత మంచి పుస్తకాలు రాస్తున్న మీలాంటి వాళ్ళు ఎందుకు ఫార్వర్డ్ రాజకీయాల్లోకి రాకూడదు? మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదని కాదు, రాజకీయ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయని మనం నమ్ముతాము. మనకు అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది కూడా బేరీజ్ వేసుకొని ముందుకు అడుగు వేద్దాం. దాంట్లో సంకోచం నాకేమీ లేదు. కానీ ఫస్ట్ నాకు ఏమనిపిస్తుందనంటే, నా దగ్గర ఉన్నటువంటి అంటే ప్రభుత్వాలలో ఉండి పనిచేసినటువంటి ఈ అవగాహన, ఈ ఎక్స్పీరియన్స్ని మనం ప్రజల ముందు పెట్టి దానికి కావలసినటువంటి అంటే కరెక్ట్ సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా మనం అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నాం. అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీతో షేర్ చేసుకుంటారు. ఖచ్చితంగానా? నేను అందుకే ఇంట్రోలో చెప్పినాను, మరి ఫ్యూచర్లో ఏమో ఎలాంటి స్టెప్ ఉంటుందో తెలియదు, కానీ ఇప్పటికైతే ఐఏఎస్గా మీరు మాతో మాట్లాడుతున్నారు, సమాజంతో మాట్లాడుతున్నారు. డెఫినెట్గా ఇప్పటి వరకు ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది. ఇక ముందు ప్రయాణం కూడా అద్భుతంగానే ఉంటుంది అనిపిస్తుంది. ఎప్పుడు సార్ మీది రిటైర్మెంట్? నాకు ఇంకో 10 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా 10 సంవత్సరాలు. ఓకే, అంటే ఒక క్వశ్చన్కి క్లారిటీ. జనరల్గా అధికారిగా ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు పనిచేసే విధానంలో కొంత జనరల్ మాస్ అప్పీల్ ఉన్నటువంటి లీడర్స్కి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఎట్లా మీరు డిఫైన్ చేస్తారు? ఒక అడ్మినిస్ట్రేటర్ లాగానో, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ లాగానో, ఒక బాస్ లాగానో వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళని చూసే విధానం కానీ ఉంటుంది. మీరు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు వర్సెస్ అధికారులు, పాలిటిక్స్లోకి వచ్చిన పాలిటిక్స్కి వచ్చేటటువంటి అధికారులు ఎవరైతే మన ఇంటర్వ్యూ చూస్తున్నారో, నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఎట్లనైతే ఐఏఎస్ కోసం 3-4 సంవత్సరాలు ప్రిపరేషన్ చేసి ఉంటారు, అంటే రావడానికి సివిల్ సర్వీసెస్ రాయాలంటే, యూపీఎస్సీ చేయాలంటే వాళ్ళని సబ్జెక్టులు చదువుకోవడం, అదేవిధంగా రాజకీయాలలో సమాజాన్ని చదవకుండా రాజకీయాల్లోకి రావద్దు. సమాజం అనేది చాలా డిఫరెంట్. పుస్తకాలు కనిపించేటటువంటి ఆ నాలెడ్జ్ డిఫరెంట్, థియరిటికల్, ప్రాక్టికల్, అది రెండు చాలా డిఫరెంట్. సో సమాజాన్ని చదవకుండా రాజకీయాల్లో వచ్చే ఆఫీసర్లు చాలా మందిని మనం ఫెయిల్ అవుతూ మన కళ్ళ ముందు చూస్తున్నాం. మన చాలా బాధేస్తుంది కూడా, ఎందుకంటే మంచి ఇంటెలిజెన్స్ ఆలోచన పరులు, ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎంతో శ్రమపడి ఇంతటి ఉన్నతమైనటువంటి పరీక్షను రాసి పాస్ వచ్చిన వాళ్ళు ఆలవోకగా ఆలోచించకుండా, సమాజాన్ని చూడకుండా, సమాజంలో వ్యక్తులు, సమాజంలో ఉన్నటువంటి ఓటర్సు, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారని చూడకుండానే దిగిపోతారు. తీరా దిగిన తర్వాత అరే ఇట్లున్నది ఏంది వ్యవస్థ అని అంటే, ఈరోజు చాలా అంటే మనం బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇది హుజూరాబాద్ అనే బై ఎలక్షన్ జరిగినప్పుడు ఓటర్లు మధ్యాహ్నం తర్వాత డబ్బులు రాలేదనేసి వచ్చి ధర్నా చేసినారు. అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫస్ట్ డబ్బులు తీసుకొని ఓటేయడం అనేది అది ఇల్లీగల్, అది చట్ట విరుద్ధం, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి విరుద్ధం. అది అట్లాంటిది రాజకీయ నాయకులు అంటే రాజకీయ వ్యవస్థ ఇలా తయారైందంటే, పైసలు ఇస్తే కానీ ఓటేయడానికి రాడు అని అంటే, సరే పైసలు ఇవ్వకపోతే ఓటేసే వాళ్ళు ఓటేయాలి, కానీ నాకు పైసలు ఇవ్వలేదని ఓటు వేయకుండా పోయి ధర్నాలు చేసేటటువంటి వ్యవస్థ వచ్చినదని అంటే,
సో ఇది ఖచ్చితంగా ఎవరికైనా కూడా అదే రాజకీయాలకు వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే రాజకీయ వ్యవస్థ గురించి తెలుసుకునేటటువంటి ఆఫీసర్లు ఎవరైతే దిగాలనుకుంటున్నారో ఫస్ట్ ఇది స్టడీ చేయండి. అది సమాజం అట్లా ఆ విధంగా చాలా డిఫరెంట్ లెవెల్స్కి కానీ మన దగ్గర పాలిటిక్స్ టోటల్ చేంజ్. మీరు నార్త్లో ఎక్కువ పని చేశారు కదా, అక్కడ పాలిటిక్స్ ఇక్కడ పాలిటిక్స్కి జమీన్ ఆస్మాన్ పరగ కదా ఖర్చు విషయంలో. 100% సంబంధమే లేదు అసలు. ఖర్చు విషయంలో ఖర్చే కాకుండా ఆలోచన విధానంలో కూడా ఇక్కడ ఏ విధంగానైతే అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సామాజిక పరంగా ఇన్ని సామాజిక వర్గాలలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం, 52% ఉన్న బీసీలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి 13-14% ప్రాతినిధ్యం కూడా అసెంబ్లీలో లేదు. కానీ నార్త్లో అలా లేదు. అక్కడ చదువుకున్న వాళ్ళు తక్కువ, అవగాహన పరులు తక్కువ, పైసా ఖర్చు అన్నీ తక్కువ, కానీ అక్కడ మీకు సామాజిక పరంగా మీకు రిప్రజెంటేషన్ కనీసం అక్కడ దొరుకుతుంది. అడుగుతారు గట్టిగా, అక్కడ అడుగుతారు, దొరుకుతుంది కూడా. సో అంటే మనం ఇక్కడ చాలా వింత వ్యవస్థ మన మధ్యలో కనిపించేది ఏంటంటే దక్షిణ భారతదేశంలో అది కూడా తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా చదువుకున్న వాళ్ళు, అత్యధికంగా అంటే ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, ప్లస్ అది కాకుండా ఈరోజు మనం చూసుకున్నట్టయితే మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే నీతి ఆయోగ్ చెప్పినటువంటి విషయాలు చూసుకున్నట్టయితే మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే పేదరికం అనేది కేవలం 4% మిగిలిపోయింది తెలంగాణలో, కేవలం 5% మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్లో, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 20% ఉన్నది, బీహార్ లాంటి ప్రాంతంలో 35-36% ఇంకా పావర్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆడ మనం కొంచెం బెటర్ సామాజిక న్యాయం మనం చూస్తాం. ఈడ ఇంత వ్యవస్థలో చాలా చేంజ్ విపరీతం కదా. ఇక్కడ ఎక్కువ 50 కోట్లేంది వాళ్ళ ఎమ్మెల్యే ఎన్ని కోట్లు ఉన్నాయని అడుగుతున్నారు. అందుకని అక్కడ ఎలా ఉంటుంది సార్, అక్కడ ఇంత ఇది ఉండదు కదా అసలు. అంటే నేనే కలెక్టర్గా 10 ఏళ్ళు పనిచేసిన, 3 అసెంబ్లీలు 3 లోక్సభ ఎలక్షన్స్ నేను చేయించిన, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఎన్నో చేయించిన. కానీ ఇలాంటి వ్యవస్థ అంటే ఇక్కడ నేను పని చేయలేదు, నేను వినడమే మీడియా ద్వారా, మిగతా ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ చెప్పుకునే వ్యవస్థ. ఖచ్చితంగా ఈ మార్పు రావాలి. ఈ పైసల బేస్ చేసుకొని ఏ రోజైతే ఓటరు పైసలు తీసుకొని ఓటేస్తాడు, ఏ రోజైతే ప్రజాప్రతినిధులు పైసలు ఇచ్చి ఓటేయించుకుంటారు, అప్పటి వరకు సామాజిక న్యాయం చాలా దూరం. మీది కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా. మీ విలేజ్ సార్? బసంత్ నగర్. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ నుంచి వచ్చినాం. ఐఏఎస్ అయినా. ఎనీవే